అందరికీ నమస్కారం. డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగత్ సింగ్ గురించి తెలుసుకుందాం. భగత్ సింగ్ ఒక విప్లవానికి ఆరంభం. చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి పేర్లలో ఒక పేరు భగత్ సింగ్. కేవలం 23 సంవత్సరాల వయసులోనే దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిన యువకుడు. కానీ అంతటి ధైర్యం ఉన్న ఈ విప్లవ వీరుడు కూడా ఒకప్పుడు మీలాగే నాలాగే ఒక చిన్న పిల్లవాడే. ఆ చిన్న పిల్లవాడి జీవితంలో జరిగిన సంఘటనలే అతన్ని భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఈరోజు భగత్ సింగ్ జీవిత ప్రయాణాన్ని మొదటి నుంచి తెలుసుకుందాం. 1907 సంవత్సరం సెప్టెంబర్ 28. అప్పటి బ్రిటిష్ పాలనలో ఉన్న పంజాబ్లోని బాంగా అనే చిన్న గ్రామంలో ఒక బాబు జన్మించాడు. ఆ బిడ్డకు భగత్ సింగ్ అని పేరు పెట్టారు. కానీ అతను పుట్టినరోజు వారి కుటుంబంలో ఇంకో ప్రత్యేకమైన ఆనందం కూడా చోటు చేసుకుంది. భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్, అలాగే ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కారణంగా జైల్లో ఉన్నారు. అదే రోజు వాళ్ళు విడుదల కావడంతో ఒకవైపు ఇంటికి కొత్త బిడ్డ రావడం, మరోవైపు జైలు నుంచి కుటుంబ సభ్యులు తిరిగి రావడం, ఈ రెండు ఆనందాలు కలిసి ఆ ఇంటిని పండగలా మార్చేశాయి. ఈ బిడ్డ మా ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చాడు అని కుటుంబ సభ్యులంతా ఆనందించారు. ఒకరోజు భగత్ సింగ్ తన తండ్రితో కలిసి పొలానికి వెళ్ళాడు. అక్కడ ఆయన తండ్రి విత్తనాలు నాటుతున్నారు. చిన్న భగత్ సింగ్ అమాయకంగా అడిగాడు, నాన్న, ఇవి ఎందుకు నాటుతున్నారు? తండ్రి నవ్వుతూ, ఈ విత్తనం మొక్క అవుతుంది, ఆ మొక్క పెద్ద చెట్టు అవుతుంది, ఆ చెట్టు అందరికీ ఉపయోగపడే పండ్లను ఇస్తుంది అని చెప్పారు. ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం ఆ మాటలు విన్న చిన్న భగత్ సింగ్ ఇంట్లో ఉన్న ఒక తుపాకీని తీసుకొని వెళ్ళి భూమిలో పాతిపెట్టాడట. అది చూసిన ఆయన తండ్రి ఆశ్చర్యపోయి, ఏం చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు భగత్ సింగ్ చెప్పిన మాట అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతారు. విత్తనం నాటితే చెట్టు వస్తుంది కదా నాన్న, అలాగే తుపాకీని నాటితే ఇంకా చాలా తుపాకులు వస్తాయి, అవి మన దేశాన్ని కాపాడుతాయి అని అమాయకంగా చెప్పాడట. ఈ కథ పూర్తిగా చారిత్రకంగా నిర్ధారించబడకపోయినా చిన్నప్పటి నుంచే అతనిలో ఉన్న దేశభక్తిని వివరించడానికి తరచూ చెప్పబడుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. 1919 ఏప్రిల్ 13 భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషాద రోజు. పంజాబ్లోని జలియన్వాలా బాగ్లో వేలాది మంది ప్రజలు ప్రశాంతంగా సమావేశమయ్యారు. కానీ బ్రిటిష్ సైన్యం వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. వందలాది మంది అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త దేశమంతటిని దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న భగత్ సింగ్ మనసును కూడా ఇది తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత అనేక జీవిత చరిత్రల ప్రకారం భగత్ సింగ్ జలియన్వాలా బాగ్కు వెళ్ళాడు. అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఒక చిన్న సీసాలో తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సీసాను ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడు. ఆ మట్టి అతను కేవలం మట్టి కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగానికి గుర్తు. ఆ రోజు అతని చిన్న మనసులో ఒక నిర్ణయం పుట్టింది. ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఆ చిన్న నిర్ణయమే కొద్ది సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాన్ని సవాలు చేసిన ఒక మహా విప్లవానికి ఆరంభమైంది. భగత్ సింగ్ జీవితంలో తర్వాత ఏం జరిగింది? ఒక సాధారణ విద్యార్థి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎందుకు భయంకరమైన శత్రువుగా మారాడు? ఆ ఆసక్తికరమైన కథను ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం.